హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో పోహా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా షుగర్ కానీ జాగరీ కానీ యూస్ చేయకుండా ఐరన్ రిచ్ లడ్డు అండి. దీనివల్ల బ్లడ్ కూడా చాలా తొందరగా పెరుగుతుంది. ఇది డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు చేసి చూపించారు. ఆయన చాలా హెల్త్ టిప్స్ అనేవి చెప్తారు కదా. మా ఇంట్లో ఎక్కువగా ఆయన రెసిపీస్ ఇంకా హెల్త్ టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాము. ఆయన చేసిన ఈ హెల్తీ లడ్డు నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 3 కప్స్ అటుకులు వేసుకోవాలి. నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకున్నానండి. ఇందులో చాలా త్వరగా వేగిపోతాయి. ఇది లేనివారు నార్మల్ ప్యాన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3 కప్స్ అటుకులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు దోరగా వేయించుకోవాలండి. ఈ అటుకులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి వేగాయి అని తెలియడం కోసం మనం చేతితో పట్టుకుంటే అవి క్రిస్పీగా కొంచెం పౌడర్ లాగా అవుతాయండి. నోట్లో వేసుకుంటే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా వేగినప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్ బాదంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ బాదం కూడా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని దోరగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం కలర్ మారి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత 1/2 కప్ జీడిపప్పు కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. బాదం కన్నా జీడిపప్పు అనేది కొంచెం త్వరగానే వేగిపోతుందండి, ఎందుకంటే ప్యాన్ కూడా బాగా వేడిగా ఉంటుంది కాబట్టి. సో త్వరగా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి ఉంచుకున్న 3 కప్స్ అటుకులు ఉన్నాయి కదా, అందులో 2 కప్పుల అటుకులు వేరే బౌల్లోకి తీసుకుని 1 కప్పు అటుకులు సపరేట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం విడిగా ఉంచుకున్న 1 కప్ అటుకులని ఈ మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అవ్వదండి, రవ్వలాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని వేరే ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో 1 కప్ ఖర్జూరం లోపల సీడ్స్ తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న ఖర్జూరం 1 కప్ ఇందులో వేసుకోవాలండి. అంటే మనం 3 కప్స్ అటుకులు తీసుకున్నాం కాబట్టి 1 కప్ ఖర్జూరం తీసుకుంటే సరిపోతుంది. ఈ ఖర్జూరం ప్యాన్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్యాన్ నుంచి అడుగు నుంచి కొంచెం జిగురుగా వస్తుందండి. ఆ జిగురు అనేది వచ్చినప్పుడు ఇందులో 1/2 కప్ తేనె వేసుకోవాలి. షుగర్ కానీ జాగరీ కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి స్వీట్నెస్ కోసం ఇలా హనీ అనేది యూజ్ చేస్తున్నాం. ఇలా చేసుకుంటే బ్లడ్ లేని వాళ్ళకి చాలా తొందరగా బ్లడ్ అనేది పెరుగుతుందండి. ఇలా హనీ వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఖర్జూరం పీసెస్కి హనీ అనేది బాగా పట్టి కొంచెం దగ్గర పడాలండి. ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి ఉంచుకున్న బాదం ముక్కలు ఇంకా జీడిపప్పు ముక్కలు ఉన్నాయి కదా, వీటిని 2 కూడా వేసేసుకోవాలి. ఈ 2 వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంటే ఈ ఖర్జూరం తేనె ఇంకా ఈ బాదం ముక్కలకి కాజుకి బాగా పట్టించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే అన్నీ కూడా సమానంగా బాగా కలుస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సపరేట్గా తీసి ఉంచుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఆ అటుకులను కూడా ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. ఇలా అటుకులు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఖర్జూరం అనేది ముద్ద ముద్దగా ఉండిపోతుంది. అలా లేకుండా అటుకులకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా కలిసింది కదా. ఇలా బాగా కలిసిన తర్వాత ఈ అటుకులను ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. చల్లారిపోతే ఖర్జూరం అనేది గట్టిగా అయిపోయి అటుకులు కలవు. అందుకోసం కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదంతా కూడా బౌల్లో వేసుకొని మనం ముందుగా అటుకులు పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా పైనుంచి మనం ఇలా జల్లుకుంటూ ఉంటే మొత్తం కూడా సమానంగా పడుతుందండి. మనం ఒకేసారి వేసేస్తే అది తొందరగా కలదు, అందుకోసం ఇలా వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒక 5-6 ఇలాచీని దంచుకొని వేసుకోవాలండి. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చేతితో బాగా కలుపుకోవాలండి. ఇలా చేతితో కలుపుకోవడం వల్ల అన్నీ కూడా బాగా కలుస్తాయి. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది, చూసుకొని జాగ్రత్తగా కలపండి. ఇలా కలిపిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని
ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలాగా చేసుకోవాలి. ఇందులో అటుకులు వేసాం కాబట్టి లడ్డూలు అనేవి తొందరగా చేసుకోవడానికి రాదు, విడిపోతూ ఉంటుంది. అందుకోసం ముందుగా కొంచెం మిశ్రమాన్ని తీసుకుని ఈ విధంగా గట్టిగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ అప్పుడు లడ్డూలాగా చేసుకోవాలి. మనం నార్మల్గా చేసుకునే లడ్డూలాగా వెంటనే లడ్డూస్ లాగా రాదండి, అందుకోసం ఇలా చేయాలి. ఇలా చేసుకుని మీకు నచ్చిన సైజులో చేసుకుంటే అన్ని లడ్డూలు కూడా ఈ విధంగా రెడీ అయిపోతాయి. చూసారు కదండి, మరి పోహా డ్రై ఫ్రూట్స్ లడ్డు షుగర్ కానీ జాగరీ కానీ యూస్ చేయకుండా హనీతో ఎంత ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవాలో చాలా హెల్తీ రెసిపీ కూడా. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.